రోజు ఫస్ట్ రాబోతున్న కమీడియన్ ఎవరంటే తెలుసా మీకు? నాకు కూడా తెలీదు. నాకు తెలుసు, అందుకే నన్ను పెట్టుకున్నారు ఫస్ట్ పటాస్ లో. ఎవరు? నా తర్వాత నేను ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? ఇప్పుడు అదంతా వెరైటీ వాయిస్ మాడ్యులేషన్, అద్భుతమైన కామెడీ టైమింగ్ అయిన డైలాగ్ అర్థం కావాలంటే 2-3 సార్లు వినాలి. డైలాగ్ ఏమన్నాడు ఆ డైలాగ్ అంటారు. అదే మన ఆర్పి. ముందు బాబులు మేము, ముందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, దిగేదాకా లోకాలే పాలిస్తాం. బాగున్నాను అందరా? ఇంకెళ్ళిపోదాం స్కిట్లలోకి. వైన్ షాపుల దగ్గర నేను నైట్ షూటింగ్ అయిన తర్వాత చూస్తా ఉంటాయి ఇవన్నీ ఒరిజినల్ గా. ఒకడు ఉంటాడు రోడ్డు మీద, అక్కడ వైన్ షాప్ ఉంటది. వైన్ షాప్ చూస్తూ అక్కడ ఎదురుగా ఆడు అడుక్కుంటాడు అర్జెంట్. ఆడికి ఇంకొక 20 నిమిషాలు వైన్ షాప్ మూసేస్తారు. ఒకడు వెళ్తున్నాడు, అన్నా క్యాన్సర్ అన్నా నాక. వైన్ షాప్ దిగుతుందాడా షట్టరు, అన్నా ఒక్క 5 రూపాయలు ఇంటే ఈడ క్యాన్సర్ అన్నా. ఓ అమ్మాయి ఇదంతా నొప్పే అన్న, ఒక 5 రూపాయలు. 5 రూపాయలు క్యాన్సర్ ఎట్ నయమైపోతుందా? నా కూరవంతా నా చేతిలో ఉందిరా, నువ్వు త్వరగా ఈనాను. 5 రూపాయలు ఉంటే ఈనాను. ఒక 5 రూపాయలన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. మూసాడాడు. ఒక్క 5 రూపాయలు రేపన్నా ఈయన నీ కాళ్ళు పట్టుకుంటాడా. తర్వాత ఒకడు ఏ గ్రేడ్ లో అడుక్కుంటుంటాడు, సార్ ప్లీజ్ గివ్ 5 రూపీస్ సార్, సీమై ఐస్ సార్, కష్టాల్స్ అండ్ బాధల్స్ సార్, అండ్ మై స్టమక్ ఇస్ వెరీ పెయిన్ విత్ మై లవర్ సార్. యూ డోంట్ నో సార్, మై లైఫ్ ఇస్ స్ట్రగుల్ విత్ డస్ట్రాయిడ్ సార్, డస్ట్రాయిడ్ సార్. ఆడ ఫాస్ట్ గా మోస్తున్నాడు ఆడు కూడా. వీడు ఇంకా ఇంగ్లీష్ లో తనంతాడు, సార్ ప్లీజ్ గివ్ ద 5 రూపీస్ విత్ స్ట్రగుల్స్ ఇన్ మై బాడీ అండ్ సార్ మై ఐస్ ఇస్ ద లవర్ పెయిన్ సార్, లవర్ పెయిన్ సార్. 5 రూపీస్ సార్, I am the one of the rich sir. Presently I am how much sir? Please. This is the carry bag sir. Carry bag sir. Old age home sir. ఇవ్వడు సార్. ఇది ఒక లెవెల్. తర్వాత మీరు చూస్తుంటారు నైట్ పేట రోడ్డు మీద వెళ్తా ఉంటే ప్రపంచంలో ఓడికన్నా సుఖంగా ఎవడు నిద్రపోడు, ఎక్కువ తాగేసి పడుకుంటాడు. ఎలా పడుకుంటాడంటే ఒక 4 యాంగిల్ చూపిస్తా. దేశంలో నాకన్నా గొప్ప ఎవరు లేడు. ముందు బాబులు మేము, ముందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఒక 2 గంటల తర్వాత ఒక గంట తర్వాత మైకు వస్తుంది. ఒక కారు అట్టు వెళ్తుంది. విఘ్నేశ్వర వైన్స్. మన ఫ్రెండ్స్ ఉంటారు, రే నేను సొక్కండి లవ్ చేశాను కదా, ఏమైంది బావా, నువ్వు ముందు రాని చెప్తా, నువ్వు ముందింటికి రా చెప్తా. వీడికేమో ముందు అలవాటు ఉండదు, వాడు ముందు అలవాటు, వీడికి స్టఫ్ అలవాటు. వీడికి ఇద్దరు కూర్చుంటారు, ఈడ పెట్టుకుంటాడు. ఈడ పెట్టుకొని ఇంకా మాట్లాడతాడు, ఆ రోజు ఏమి చేసిన కష్టం నీకు తెలియదు బావా, ఎదురుగా వచ్చి ఐ హేట్ యు అనేది బావా. ఆ మాట అంటుంటే బావా, ఒక నిమిషం బావా, ఆ విషయం అంటుంటే బావా కూర్చోరా నీ కాళ్ళు పట్టుకుంటారా, ఆ ఇమ్మన్న మాటలు ఉండరా నీ కాళ్ళు పట్టుకుంటారా. సరే రేపు మాట్లాడుకున్నావులే, టైం అయిపోయింది. ఆర్పికి ఎవరిస్తారు టాపిక్? తాగుబోతులాగా బాగానే యాక్టింగ్ చేసావు కానీ తాగుబోతులాగా ఒకసారి డాన్స్ చేస్తారా మీరు? అంటే ఒళ్ళు మర్చిపోయి డాన్స్ చేయాలి. తాగుబోతుడికి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ పెడితే ఎలా డాన్స్ చేస్తాడు. టైం స్టార్ట్స్ నౌ.
గారు కూడా వచ్చేస్తా. కరెక్ట్ సాంగ్ పెట్టిర్రా నీకు ఇప్పుడు ఇన్నాళ్ళకి. చంపేసిందే చంపేసిందే చంపేస్తూనే పుట్టించిందే. డ్రెస్ సూపర్, డ్రెస్సే సూపర్. రవి నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నువ్వు డ్రెస్ లేకపోయినా బాగుంటారు. బాగున్నారు అందరూ. సరే మీ ఇంటి పేర్లతో సహా మీరు ఏం చేస్తున్నారు, మీ తల్లిదండ్రుల పేర్లు అని చెప్పండి. 15 నిమిషాలు చేయమన్నాను. డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఎక్కడ రాసుకోవాలి. ఇందాక యాక్చువల్గా వీళ్ళందరూ ఎవరో అమ్మాయిలు వచ్చారు నా దగ్గరికి. మీరేనమ్మా ముగ్గురు? ఈ ముగ్గురు అమ్మాయిలు వచ్చి హే గెటప్ సీనే, హాయ్ గెటప్. నేను చూడలే. హాయ్ గెటప్ నేను చూసాను, ఒకసారి చూశాను. రావకంటారా భయం. ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి ఒక ఫోటో ప్లీజ్ ప్లీజ్ దమ్మా దా. ఎవరో రండి తల్లి అన్నం పెడతారా పిలిచి వచ్చారు. మళ్ళీ వచ్చిన దగ్గర నేను చేసిన సినిమాల్లో షూటింగ్ లొకేషన్ గురించి చెప్తాను ఒకటి. నేను గుంటూరులో ఒకసారి ఒక సినిమా చేస్తున్నాను. వాడు వచ్చాడు, ఊరాడు, నాలంటాడు. ఎవడో బండి స్టార్ట్ చేస్తున్నాడు ఇంటి పంపిస్తే ఇక్కడ. ఇది సినిమా జరుగుతుంది ఇక్కడ, తెలుగు సినిమా. సర్లే నువ్వు వేరే. అవును. పోన్లే బాబా. పక్కెళ్ళి ఊరని పిలిచి రే సత్తిగా రా, ఇదిగో ఏకలేడు ఉన్నాడు కదా, ఏకలేనాడు ఆడు హీరో అట. ఇదిగో ఎనపరాట్ల మీద కూర్చోడు పైన ఆడి కెమెరామెన్. ఎనపరాట అంటే క్రేన్ అనమాట. ఈ ఎంతమంది బాగా పని చేస్తున్నారు కదరా. ఆ డైరెక్టర్ సతీష్ గారు, సంతోష్ గారు ఏంటి ఏంటి పోయేగలవాడికి ఆడెళ్ళి టీవీ చూస్తాడు అక్కడ. టీవీ కాదు, మోనిటర్. సీరియల్ వస్తుంది చూసుకున్నాడు. ఆడికి ఎలా అర్థమైంది, ఏం చేస్తాం, ఆడి దరిద్రం. ఓకే, ఇలా మేము పైకి వచ్చి ఏదో స్టాండప్ గా ఇది చేస్తూ ఉంటాం. ఇది చేస్తున్నప్పుడు మా పార్టిసిపెంట్స్ లోనే చాలా మంది అక్కడ కూర్చుంటారు, అక్కడ నుంచి ఉంటారు అనమాట. అలాగా అక్కడ నుంచో నేను రచ్చరావు కూడా వస్తాడు. నేను చేస్తున్నాను అనుకో, అమ్మా ఈ డైలీ మర్చిపోయిందా మర్చిపోయి చేస్తా. నెక్స్ట్ స్కిట్ వచ్చింది. నెక్స్ట్ మా రామ్ ప్రసాద్ యూట్యూబ్ చూస్తున్నాడు. యూట్యూబ్ ఆడు చూడు జస్ట్ ఫర్ ఫన్. రామ్ ప్రసాద్ నాకే సంబంధం లేదు రే. నువ్వు ఆర్పి చూసి కాపీ కొట్టావు, ఏమని అంటున్నావా? నా పరువు ఇలా పోగొడతాను నిజంగా నా కళ్ళ కూడా కలగలేదు. అప్పారావు గారు పొద్దున్న 6:30కి చెప్తే 6 గంటలకు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఇంట్లో మంచిగా ఉప్మా వండి జీడిపప్పు పల్లీలు గిల్లి వేసుకుని మంచి బాక్స్ తెచ్చుకుంటే, అండి మురళి గారు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 7 గంటలకి స్టార్ట్ అవ్వదు షూటింగ్, 8 గంటలకి స్టార్ట్ అవ్వదు, 9 స్టార్ట్ అవ్వదు, 10 గంటలకి. అంత ఎనర్జీ వస్తాడు కదా. సీన్ బాబు ఏంటి షూటింగ్ స్టార్ట్ అవ్వదు ఏంటి? సంతోష్ ఎక్కడికి వెళ్ళిపోన్నాడు? గొంటడు మొత్తం డల్ అయిపోతాడు పాప. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మొత్తం. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో బాగా గొడవపడ్డారు. ఆయన టీచర్ యాక్చువల్లీ, మొగుడు స్కూల్కి వెళ్ళాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్తో భయంతో స్కూల్కి వెళ్ళాడు. రవి లాంటి స్టూడెంట్ కి ఏబీసీలు చెప్దామని. బెల్లం ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. గుడ్ మార్నింగ్. అన్నాను. ఇంట్లో ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నాడు. మాస్టర్ అండి చి ఏంటండి? సి ఫర్ క్యాట్. అవసరం లేదు నాకు. నీతో నాకు పని పని. సో ఇంకో కప్పులు, అమ్మాయికి పెళ్ళైంది, శోభనం కూడా. శోభనం అయింది, మరుసటి రోజు వెళ్ళింది. సేమ్ రవికే పాటలు చెప్పడం. మార్నింగ్ అయ్యో రామా. మీకు అర్థమయ్యే చెప్తా. ఇది బోర్డు, అక్కడ స్టూడెంట్. టీచర్ కనపడట్లేదు. ఊరుకోండి. టీచర్ బి. బాబా నా వల్ల కాదు. సి. చి. చిలిపి బాగా షైన్ అయ్యారా.
సూపర్ టాపిక్ నివ్వబోతున్నారు ఎవరంటే అమ్మాయి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, బయట ఉంటే ఎలా ఉంటుంది? అమ్మాయిలానే ఉంటది రే. ఇంట్లో అమ్మాయి పొద్దున్న లెగ్గానే రాత్రి 3/4 షార్ట్ వేస్తుంది, వేసుకొని పడుకుని లేస్తుంది అనమాట. ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది ఇలాగా, రాత్రి అంతా చాటింగ్ చాటింగ్ చాటింగ్. ఇక్కడ ఫోన్ ఒకటి ఉంటుంది. అమ్మా కాఫీ, నోరు కూడా కొడుక్కలేదు. అమ్మా కాఫీ, అమ్మా టీ పెట్టరా తొందరగా, అమ్మా. ఎంత ఫ్రీగా ఉంటారు ఓపెన్ గా. అమ్మాయికి పెళ్లి చూపులు రేపు. పెళ్లి చూపుల్లో అబ్బాయి కూర్చున్నాడు, ఆ మామయ్యలు అందరూ కూర్చున్నారు, అమ్మాయిని పిలిచారు. అదే నడక నడిచిన అమ్మాయి. అమ్మా ఒకసారి రామ్మా. నేను నడక సంబంధం ఉంది అసలు. కూర్చుంటది అమ్మాయి డాన్స్ చేస్తుందంటే వేస్తానండి, కొంచెం లైట్ గా వచ్చేయండి. అసలు ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కొట్టా. ఆటో పంచులతో ఎప్పుడు మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే ఆటో బాబు. లెట్స్ వెల్కమ్ రాంబో రామ్ ప్రసాద్. మేము లభించడానికి కొత్తగా పెద్దగా జోక్స్ ఏం చెప్పదలుచుకోలేదండి. సో నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, రవి నేను మంచి ఫ్రెండ్స్ అండి. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో కొన్ని టాపిక్స్ మీకు చెప్తాను. సో అవి చూసి మీరు నవ్వుకుంటారు నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గట్టిగా ఒకసారి గట్టిగా నవ్వండి అందరు గట్టిగా. ఇప్పుడు మన ఇద్దరి గురించి ఎందుకురా బాబు? నీ గురించే చెప్పాలరా, నీ గురించే స్టార్ట్ చేయాలి. ఏం చేశారా? నీకు 3 days బ్యాక్ ముందు కాల్ చేశాను, గుర్తుందా నీకు? 3 days బ్యాక్ 3 days బ్యాక్ కాల్ చేశాను. బావా బండి ఆగిపోయిందిరా, వర్షం పడుతుంది, నించుండిపోయినంటే ఏమన్నా నువ్వు? వస్తున్నాను రా అన్నావు. మళ్ళీ ఫోన్ చేశా 10 minutes తర్వాత, అరే వచ్చేస్తాను అన్నావు. ఏరా నీకు అమ్మాయిలు తప్ప మేము పని చేయమా? ఎంతసేపు కాల్ చేయాలి? నువ్వు రాలేదు కదా, 2 hours వర్షం తెడతాను నేను. నువ్వే మనుషురా? అది నీకు ఏ అమ్మాయి ఫోన్ చేసి వెళ్ళిపోతే అవసరం అయితే అమ్మాయి ఎక్కుతున్నా నేను ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదా? అరే నువ్వు ఆఫ్టర్ ఆల్ 2 hours వారం తడిచావు, నేను 3 hours లిఫ్ట్ లో స్టక్ అయ్యాను తెలుసా? నేను లిఫ్ట్ ఎక్కబోతున్నాను, దయచేసి డోర్ ఏంటంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లిఫ్ట్ పెట్టా, మళ్ళా తెరిచా, దయచేసి పెట్టండి మళ్ళీ పెట్టా. నేను 3 గంటలు రా, అట్లా 3 గంటలు రా. సరే ఆ విషయం వదిలే. నేను మార్నింగ్ కాల్ చేశాను నీకు. కాల్ చేస్తుంటే ఏదో మాట్లాడుతూ ఫోన్ కట్ అయిపోయింది. కట్ అయిపోయి అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చింది. మళ్ళీ 1 hour తర్వాత రింగ్ అయింది. ఈ 1 hour అడిగెళ్ళావమ్మా? ఇది మన ఇద్దరు పర్సనల్ విషయం. పర్సనల్ మనలో మనకు పర్సనల్ అవసరం మనకి. సరే వినాలనుకుంటున్నారా నేను చెప్పింది? అమ్మాయిలు ఒక్కసారి ఓకే అని నేను చెప్తా. ఓకే నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నా. ఓకే అర్జెంట్ గా టాయిలెట్ పోయా, వాష్రూమ్కి వెళ్ళావు. వాష్రూమ్కి వెళ్ళా, అమ్మాయిలు లేరుగా. ఇదే ఫోన్ ఇట్లా పెట్టుకొని టాయిలెట్ నేను ఫ్లష్ జారిపోయింది, డుబుక్క మరి ఏం చేసావు? మరి తర్వాత 1 hour రింగ్ అయింది ఫోను. అదే ఏం చేసిన కవర్ కట్టుకున్నా చేతికి, మళ్ళీ రింగ్ అయింది. మరి ఫోన్ ఏం చేసావు? శ్రీముఖి బర్త్డే అయింది మొన్న, గిఫ్ట్ అంటే నేను అది చేసి ఇచ్చా. ఇవాళ పొద్దున్న చూస్తే ఎవరితో బాయ్ ఫ్రెండ్ తో ఇంకా నయ్యం, మొన్న బ్రెడ్ జామ్ తింటుంది, ఫోన్ జామ్ లో పడ్డది, మళ్ళీ తీసి ఏం కాదు. లాస్ట్ ఇయర్ దీపాలు అనుకుంటా, మన గుర్తుందో లేదు,
నాకు పటాస్ పేర్చామని దీపాలు గుర్తొచ్చింది. ఆపోజిట్ హౌస్ మా దగ్గరది. నేను తీసుకొచ్చి రవి దీపాలు కదని చెప్పి కాకరపోతే వెలిగిస్తున్నానండి. ఈడు వచ్చాడు, వచ్చి కాకరపోతే పెద్ద కాకరపోతే తీసి వెలిగించాడు. వాడికి ఇగో మాట ఏది చేసి డబుల్ చేయాలి అంతే. నేను చుంచుబుడి తెచ్చి పెట్టానండి, ఆడు ఇంత పెద్ద చుంచుబుడి తెచ్చి పిలిచాడు. ఇలా కాదని చెప్పి చిన్న పటాస్ పేల్చానండి, ఆడు లక్ష్మీ బాంబు పేల్చాడు. నేను ఆటం బాంబు పేల్చానండి, ఈడికి ఇగో ఎక్కువ కదండి, ఈ అమ్మ ఇంకా పెద్ద పేల్చండి, సరే పెద్ద తీసుకొచ్చి పేల్చారండి. మొత్తం వీధి అంతా ఖాళీ అయిపోయింది. మొత్తం 2 రోజులు ఎవరు ఊర్లో రాదండి. పేపర్లో కూడా మనసులో వేశారు. తర్వాత చూస్తే జైలు వేశారు. ఏంటో వెలిగించారు, గ్యాస్ సిలిండర్ వెలిగించారండి. ఆ ఇగో ఎంత ఇగో అంటే శ్రీముఖి యాంకరింగ్ చేస్తుంటుంది వచ్చి. తను బాగా చేస్తుంటే లోపల ఉడికిపోతాడు. తను బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని ఇంకా బాగా చేస్తాడు. తను డాన్స్ చేస్తుంటుంది, ఇంకా బాగా డాన్స్ చేద్దాం చేస్తుంటాడు. మొన్న మన లాస్ట్ ఎపిసోడ్ మీరు లేరు కదా, మన శ్రీముఖి ఎంతో డ్రెస్ చేసుకుంటే మన డ్రైవర్తో వచ్చి రవి నేను చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అండి, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మీకు తెలిసే ఉంటుంది అందరికి. కాలేజ్ నుంచి స్కూల్ డేస్ నుంచి మీ ఇద్దరం ఒకే రూమ్. సో రవి గారు నేను ఎప్పుడు ఒకటే షేర్ చేసుకుంటాం, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే. ఒక రోజు ఇద్దరు కలిపి ఒకే అమ్మాయి నచ్చింది. నచ్చి రే నేను అమ్మాయి నాకు నచ్చిందంటే లేదు నాకు నచ్చిందంటే అయితే ఫస్ట్ నేను ప్రపోజ్ చేస్తాను. లేదు రవి లేదు నేను ఫస్ట్ ప్రపోజ్ చేస్తాను. లేదు నేను ఫస్ట్, లేదు నేను ఫస్ట్ అయింది. సరే రవి మంచోడు కొంచెం అందంగా ఉంటాడు కదా అని చెప్పి రవికి ఇచ్చే అవకాశం. సరే ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేయరా. సరే 2 days అయింది ప్రపోజ్ చేయడు, 3 days అయింది ప్రపోజ్ చేయడు. ఏరా రవి ఫస్ట్ ప్రపోజ్ చేస్తాను ఇంకా తెలియదంటే ఈరోజు డేట్ 22nd కదా, ఇంకో 10 days ఉంది కదా, ఫస్ట్కి అప్పుడు ప్రపోజ్ చేస్తానండి. సరే అమ్మాయి ఇప్పుడు మొత్తానికి నేను ప్రపోజ్ చేశాను, రవి ప్రపోజ్ చేశాడు. మన రవికి ఓకే అయిపోయింది. 2 days తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చి అదే ఏడుస్తున్నాడు, బావా చాలా ఘోరం జరిగిపోయిందని. ఏమైందంటే బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ దేనికి అంటే అమ్మాయి ఇంకో లవ్ చేస్తుందిరా అన్నాడు. అమ్మాయి ఇంకో లవ్ చేస్తుందా, నువ్వే చెప్తున్నావు అంటే ఏంట్రా ఎప్పుడు ఐ లవ్ చెప్పిన అమ్మాయి ఐ లవ్ 2 అంటుంది. 2 అంటే ఇద్దరు లవ్ చేస్తున్నట్లే కదా, 2 అంటే ఇద్దరు లవ్ చేస్తున్నట్లే కదా. రే ఆటోలో పెట్రోల్ అయిపోయిందంటారా? అరే ఐ లవ్ 2 అంటే ఇద్దరు కానీ కాదురా, నువ్వు ఐ లవ్ 2 అంటే నీకు ఇష్టం అని చెప్పి అవును అయితే అర్జెంట్ డార్లింగ్ సారీ చెప్పని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్ళి ఏం జరిగిందంటే సారీ చెప్పడానికి వెళ్ళానరా. మరి సారీ చెప్పండి. లేదురా వార్నింగ్ ఇచ్చి వచ్చాను అన్నాడు. వార్నింగ్ ఎందుకు ఇచ్చి వచ్చానంటారా? ఏంట్రా ఎదిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని అతను ఇంకో కీప్ ఉందట్రా అన్నాడు. ఇంకో పిల్ల అయింది నీకెళ్ళి చేశానంటే లాస్ట్ వెళ్ళిపోయే ముందు కీప్ ఇట్ అప్ అన్నాడు రా. కీప్ ఇట్ అప్ అంటే కీప్ పైన ఉండడం కాదురా, నీకు మెచ్చుకున్నాడు అని చెప్పాడు. సరే ఇంటికి వచ్చాడు, బాత్తో ఇద్దరం కూర్చొని మంత్ అవుతున్నాం. మంత్ అవుతుంటే వద్దురా అన్నాడు. నేను అప్పటికి చాలా ఎక్కువ తాగేశాను. ఆడికి ఆకలేస్తుంది, నేను తింటామంటే ఏమైనా తినాలని ఆకలేస్తుందంటే తిన్నాక ఏం లేవండి. సరే పక్కన ఉన్న లేస్ ప్యాకెట్ ఇచ్చాను, లేసి తినరా అని ఇచ్చాను. అడిగి ఆడు కూర్చొని నించొని తిన్నాడు. ఏరా నించొని తిన్నాడు, నువ్వే కదా లేసి తినమన్నా అని సరే ఈ బాధతో అవమానం తట్టుకోలేక నేను మంత్ అవుతుంటే ఇటు అటు చూసాడు. రామప్రసాద్ పడుకున్నాడు కదా, తట్టుకోలేక ఇటు సూసైడ్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రవి లోపలికి చూస్తుంటే తలుపు తీయడు, ఇంకా లోపల చూస్తే లోపల సూసైడ్ ప్లానింగ్ లో ఉన్నాడు. డోర్ ఓపెన్ అయింది, లోపల సూసైడ్ చేసుకుంటాడు. ఫ్యాన్ కురేసుకుంటున్నాడండి. నేను ఆపలేదండి. ఎందుకు ఆపలేదు తెలుసా? ఆడు టేబుల్ ఫ్యాన్ కురేసుకుంటున్నాడండి. టేబుల్ ఫ్యాన్ కురేసుకుంటున్నాడండి. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం. ఊరు నుంచి డాడీ వచ్చారండి, సీరియస్ గా వచ్చారు. రవిని చూసారండి. రవి పొజిషన్ చూసి రాంప్రసాద్ ఏమైంది రాంప్రసాద్? డాడీ లవ్ ఫెయిల్యూర్ డాడీ అన్నాను. చెప్తాదో చెప్పుకొని బాగా చదువుకోమని పాస్ అవుతానని. డాడీ లవ్ ఫెయిల్యూర్ అంటే చదువుకుని పాస్ అయినా కాదు డాడీ, అది వేరే సబ్జెక్ట్ అనుకున్నారండి అని చెప్పాను. అంటే నాకు ఇది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు, హెరిడిటరీ అన్నమాట నాకు. ఎస్ మా ఆటోకి ఎవరు టాపిక్ ఇస్తున్నారు? వైఫ్ కి గర్ల్ ఫ్రెండ్ కి, హస్బెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి తేడా. గర్ల్ ఫ్రెండ్ టచ్ స్క్రీన్ లాంటిదండి. మన ఎలా కాంటాలుగా ఇలాగే వాడుకోవచ్చు. తెలుసు కదా, ఇటు పక్కన వెళ్ళిపోద్ది, అటు పక్కన వెళ్ళిపోద్ది. ఇవాళ రేపు కాదురా, ఇట్లన్నా పాస్వర్డ్ అడుగుతారు, ఇట్లన్నా పాస్వర్డ్ అడుగుతారు. వైఫ్ అలా కాదండి, కీప్యాడ్ లాంటిది. నొక్కి పని చేయించుకో. తల్లి దండం పెడతాను, రాయా తల్లి ప్లీజ్ చేసి పెట్టే, టీ పెట్టే, కాఫీ పెట్టే, నొక్కాలి కదా. బటన్ కూడా పనిచే గట్టి నొక్కించుకోవాలి, కాలు పెట్టుకొని ఏ పని చేయరు. బాయ్ ఫ్రెండ్ కొత్తగా కొన్ని బైక్లు అంటాడండి, హ్యాపీగా హాయ్ అని చెప్పేసి ఇలా స్మూత్ గా సెల్ఫ్ కొడితే వెంటనే బండి స్టార్ట్ అయిపోతుంది. అవునా కదా? భర్తలు కదండి, కొడుతూనే తంతుగానే పని చేయించుకోవడం భార్య, అలా కిక్ కొడుతూనే ఉంటది. ఇంకో లాస్ట్ ఫైనల్ ఏంటంటే భర్త బాయ్ ఫ్రెండ్ కొబ్బరికాయలు అంటాడండి. హ్యాపీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మన కోరికలను తీసుకొని కొట్టుకోవచ్చు. అవునా కదా? తీసుకెళ్ళి ఇంటికి తీసి కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు.
కానీ భర్త డిస్ట్రిక్ట్ గుమ్మగా తీసి బాగా తీసేయడం అండి ఇంకా. కాలేజ్ డేస్ అంటేనే హ్యాపీ డేస్. మరి ఆ హ్యాపీ డేస్ లో డిఫరెన్సెస్ ఏంటో మన ముందుకు చూపించడానికి రాబోతున్నాడు విక్టరీ వెంకీ. వచ్చాడో మెరుపల్లే వచ్చాడో దమ్మున్న చిన్నోడో దుమ్ము దులిపేస్తాడో. మనందరికి కూడా తెలుసు, మన చిన్నప్పటి నుంచి పాటలు చదువుకున్నాం ఏంటంటే ఏ అద్భుతమైన శక్తిని కూడా మనం సృష్టించలేం, నాశనం చేయలేం. బట్ కాకపోతే ఒక రూపంలోనని ఇంకో రూపంలో మార్చుకోవచ్చు, ఒకదాన్ని ఇంకోలా మోడల్ చేయొచ్చు. అన్న ఒకసారి నాకు ఏదైనా ఐటమ్ ఇస్తారా? ఇది ఇప్పుడు ఏ ఆకారంలో ఉందండి? స్క్వేర్ రూట్ లో ఉంది. దీన్ని కాస్త ఫోల్డింగ్ చేసి లేండో ఇప్పుడు ఎలా ఉంది? ట్రయాంగిల్. వెరీ గుడ్. ఈ ట్రయాంగిల్ కి ఇంకొక 2 ఫోల్డింగ్స్ ఇచ్చాను అనుకోండి. బ్యాక్ తిప్పేసి 2 ఫోల్డింగ్స్ ఇచ్చాను అనుకోండి, దీన్ని విండో ఫోల్డింగ్ అంటారు. ఏం ఫోల్డింగ్? విండో ఫోల్డింగ్. ఇప్పుడు ఇది ఏ రూపంలో? ఇల్లు. మనలో చాలా మంది అంటే ఒక పొజిషన్ లోకి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మన క్రైస్తవ మతాధిపతులు ఎవరండి? పోప్స్ ఉంటారు. ఆ పోప్స్ ఎంతో కష్టపడితే కానీ ఆ రేంజ్కి వెళ్ళలేరు. సో ఇది ఏంటంటే ఒక కానీ మన స్టూడెంట్స్ ఎవరు కూడా అంత ఓపిక మనకు లేదు, మనకు కాదు. కాబట్టి సో పోప్స్ కాకపోయినా పోపులు వేసుకుని పోతుకోవచ్చు. అంటే మీరు టీవీలో వంటల ప్రోగ్రామ్ చూస్తారు కదా, ఇది చెఫ్ క్యాప్. ఫ్రెండ్స్, ఈ చెఫ్ క్యాప్ కూడా కాదు, ఇది ఒక పర్సు, ఒక అమ్మ పర్సు. ఇది జిబ్ లేని అమ్మ పర్సు. అమ్మ పర్సుకు జిబ్ ఎందుకు ఉండదు తెలుసా? మన పిల్లల మీద నమ్మకం, ఎందుకంటే డబ్బులు తీయరు అనేసి. చాలా మంది తీయరు, కొంతమంది ఎదవగాళ్ళు ఉంటారు, కొంతమంది పైసలు తీసి జూలాయిగా తిరగడాలు, రౌడీలు గాడాలు. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు. అందరు అలాంటి వారు కాదు, కొంతమంది. ఇది రాజకీయ నాయకుని క్యాప్. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మో, మా అమ్మ నాన్న చదివిపిస్తున్నారు కదా, మరి నేను హ్యాపీగా చదువుకోవాలి, గ్రాడ్యుయేట్ చేయాలి అని పట్టభద్రులు అవుతారు. ఇది పట్టభద్రుని క్యాప్. కానీ చాలా మంది పట్టభద్రులు కాలేరు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ గా ఉండవు. కాబట్టి సో ఎలాగైనా దేశానికి సేవ చేయాలి, ఎలా చేయాలని ఆలోచించి వాళ్ళు నర్సుగా అవుతారు, దేశానికి సేవ చేస్తారు. ఇది నర్స్ క్యాప్. ఇంకొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారంటే సో నేను నర్స్ గా కాదు, ఇంకా సేవ చేయాలి, లా అండ్ ఆర్డర్ ని రక్షించాలి, ఏదో చేసేయాలి, అది ఇది అనుకొని ఎస్ఐ అవుతారు. ఇది ఎస్ఐ క్యాప్. నాలాంటి వాళ్ళకి ఒక మంచి జాబ్ ఉందండి. అసలు చదువు పట్టది, అమ్మ నాన్న మాటినము, తింటాం పడుకుంటాం తెల్లతాం. మనకు ఒక గ్రేట్ జాబ్ ఉంది, అదేంటంటే అయ్యా ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా మన టాపిక్ ఏంటంటే మన స్టూడెంట్ లైఫ్ స్టైల్. ఒకప్పుడు మన బ్లాక్ అండ్ వైట్ కాలంలో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండదు, ఇప్పుడున్న జనరేషన్ లో ఫాస్ట్ కల్చర్ లో లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఫస్ట్ ఒకప్పుడు ఆ కాలంలో అమ్మాయిలు కాలేజ్కి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేవారు. ఎలా వచ్చేవారు? ఎడారిలో ఒంటెలా నడుచుకుంటూ. తల కూడా ఎత్తేవారు కదా. ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎలా నడుచుకుంటూ వస్తున్నారంటే కాలేజ్కి, అప్పుడు పట్టు చీరలు చాలా తింది, ఇప్పుడు ఇక్కడి వరకు. ఎవరో ముందటి వారు పడ్డట్టు ఎందుకు ఎలా నడుస్తున్నా అంటే ఏ పెన్సిల్ హీలే. ఆ జనరేషన్ లో ఎగ్జామ్స్ ఎలా రాసేవారంటే ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళగానే పేపర్ వచ్చి ఇచ్చారు, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, ఓం స్వస్తి, శ్రీరామ 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 శ్రీరామ. ఏం రాస్తున్నారా? మా అమ్మ చెప్పిందిరా రామకోటి రాస్తే పాస్ అవుతారని, అందుకే రాస్తారు. అరే నీ అబ్బాయి ఇక్కడ కదరా ఇంట్లో. ఇప్పుడున్న జనరేషన్ లో ఎగ్జామ్ రాస్తున్నారు, ఎలా రాస్తావరా? పిచ్చలా ఇటు ఎలా రా? అమ్మాయిలు అయితే ఎలా అంటే వాళ్ళకు నకలు కొడతారు. ఇప్పుడున్న జనరేషన్, అప్పుడున్న వాళ్ళు పాపం చదువుకొని రాసేవారు. ఖర్చు తీసుకొని చూడే చూడే అమ్మా
ఏం రావట్లేదు ఏం చేస్తున్నావే సైలెన్స్ చూడు రాసుకోవచ్చునా? చూడు చూడు నాలాంటి వాడు సిన్సియర్ గా రాసుకుంటాడు చూడు చూడు ఎగ్జామ్ ఒకప్పుడు లవ్ ఎలా ఉండే అంటే కాలేజ్ లో లవ్ ఫెయిల్యూర్ అయిపోతే రాజు మిస్ యూరా చాలా గుర్తొస్తున్నావు నిన్ను వేస్ట్ గా మిస్ అయ్యాను కానీ నిన్ను మిస్ కాను రాజు ఎందుకో తెలుసా నీ పేరు ఎవరికి పెట్టుకున్నాను తెలుసా రాజు మమ్మీ ఆ జనరేషన్ లో రాజు షట్ ఐ మిస్ యూ డార్లింగ్ అసలు నీతోనే ఐఫోన్ 6+ కొనిచ్చుకోవాలనుకున్నాను ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నాను ఒక గోల్డ్ రింగ్ తీసుకోవాలనుకున్నాను ఐ మిస్ యూ రే కానీ నిన్ను మిస్ కాను నీ పేరు కూడా నేను ఎవరికి పెట్టాను తెలుసా రాజు నాటి బాయ్ ఆడు నీలానే ఎప్పుడు చొల్లు గార్చుకుంటూ తోక తిప్పుతూ నా వెనకే వచ్చేదన్నమాట ఓకే సో మా వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు డాకీ సినిమాలోని డైలాగ్ రాజశేఖర్ చెప్తే ఎలా ఉంటుంది హే రవి నువ్వు రవి నీకు తెలుసా ట్రైన్ అయితే ఆఫ్టర్ అన్నావు అవును ఆఫ్టర్ వాడు ఆటో మీద వచ్చాడు నువ్వు ట్రైన్ లో వచ్చావు ట్రైన్ కు ఆటోకి ఒక డిఫరెంట్ ఉంది తెలుసా ఆటోలో బాత్రూమ్ వస్తే ఆపుకోవాలి ట్రైన్ లో అయితే ఫ్రీగా ఆటోలో బాత్రూమ్ వస్తే ఎక్కడ ఆపొచ్చు రాడు ఆటోలో డబ్బులు ఇక్కడ కూర్చుంటారా అది ట్రైన్ లో అయితే డబ్బులు ఇవ్వకుండానే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు దొరకకుండా బెడ్ కింద పడుకోవచ్చు ఇంకా దొరకకుండా బాత్రూమ్ లో ముక్కు మూసుకొని జనరల్లీ పెళ్ళంటే నూరెళ్ళ పంట కాదు కాదు నూరేళ్ల మంట అంటున్నాడు మిర్చిమూర్తి సో లెట్స్ వెల్కమ్ హిమ్ సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి అమ్మా పెళ్లి కాకముందు అబ్బని తినేదెబ్బ పెళ్ళైన తర్వాత ఎందుకురా ఈ మంట పెళ్లి కాకముందు రవన్నా వెనక 10 మంది ముందు 10 మంది భాష 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 పెళ్ళైంది వెనక చూసాను ఎవరు లేడు ముందంత ప్లానింగ్ అందుకే ఏమంటానంటే పొగ తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటాను కానీ అలా కాదు ఇప్పుడు పెళ్లి పెళ్ళాం మగాడి ఆనందానికి హానికరం బార్లో కొత్తగా పెళ్లి చూపులైన తర్వాత వెళ్ళాడు వెళ్ళిన తర్వాత బార్లో అందరూ మందాగుతున్నారు ఇంకేముండదు బాలందరూ హే హలో హవర్ యు మ్యాన్ సూపర్ 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 చాలా బాగుంది నాకు పెళ్లి కుదిరింది మీకు అందరికి నేనే పాటిస్తాను అనగానే పక్క ఉన్నాడు రా వస్తావురా నువ్వు ఇక్కడికి టైం ఉంది నీకు అంతే వచ్చేస్తావు తొందరలో వచ్చేస్తావురా అనగా పక్కనే బెంచ్ పక్కన ఒక అతను పడుకున్నాడు వెళ్ళాడు ఏంటన్నా వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చెప్పండి అంటే అంటే నీకు పెళ్లి కుదిరిందా తమ్మి పెళ్లి కుదిరిందా కుదిరింది చాలా చక్కగా కుదిరిందన్న ఇప్పుడు సిగ్గుపడతావు తర్వాత బాధపడతావురా తర్వాత సుఖాలు ఉండవురా నీకు రే పెళ్ళం అంటే మనలో సగ భాగం కాదురా మనల్ని సంకనాకిచ్చే భాగం రే అంటేనే భద్రకాళి పెళ్లి కాకముందు ఫారెస్ట్ లో ప్యారెట్ లాంటి బతుకున్నావు ఏ చెట్టు మీద వాడచ్చు ఏ పండైనా తినొచ్చు కానీ పెళ్ళైన తర్వాత అది కుదరదు రే నువ్వు రామచిలకవే కానీ పంజరంలో ఉంటావు ఇప్పుడు నీ భార్య వచ్చి మఫలేశకం భక్తానాం భజగోవిందం భద్రాచలం నిండాకాలం కలివేంద్రం మేఘానికి రంధ్రం రామ్మ రామచిలకంటే రావాలి పోమ్మంటే పోవాలి రే అసలు పెళ్లి పని ఉద్దేశం ఏంటరా అని చెప్పేసి అడిగాడు అంటే పెళ్ళి అంటే బంధువులు వస్తారు చాలా బాగుంటుంది అందరు వస్తారు మరదళ్ళు అక్కలు చెల్లెలు వస్తారు ఫస్ట్ అదే ఆనందం కోసమే పెళ్లి చేసుకున్నాను నేను చివరికి తెలిసిందిరా అది స్వర్గానికి బైపాస్ రోడ్ కాదని నరకానికి హైవే అని తెలిసిందే రే
మరీ పిల్లం అంటే అంత చీపు తీసేస్తున్నారు మీరు. పిల్లాన్ని మంచిగా చూసుకుంటే సార్ సతీ సావిత్రిలా కదా మన నెత్తి మీద ఎక్కువ తిప్పుద్దు సార్. సతీ సావిత్రినా? ఆ జాతిలో ఇంకో లేరా? ఒక్కసారి ఆలోచించరా. లంకిని, మంకిని, షాకిని, డాకిని, స్రవంతి ఇల్లువరు సార్. ఇది నా పిల్లం రే, ఇది నా పిల్లం రే. సో మా మూర్తి గారికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? సార్ నేను ఇస్తాను, వాళ్ళు కాదు. మూర్తన్న, ఒగ్గు కథ కళాకారుడు కనుక రెఫరీగా చేస్తే ఎలా కామెంట్ చేస్తారు? అదిగో నాయన అటువంటి వస్తున్నాడు, రవిలా ఉన్నాడు, వస్తున్నాడు. కాలు ముందడ పెట్టావు, కాలు లేపి కాలు నైతేనా లేపావట్టేనా, కాలు నైతేనా లేపావట్టేనా, ఇటు అటు దొక్కావట్టే జరామ ఇటు అటు దొక్కావట్టే జరామ 3 పాయింట్లు తెచ్చేవట్టే జరామ 3 పాయింట్లు తెచ్చిండమ్ము జరామ. ఇట్లా హోరాహోరిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నాయన అదిగో నాయన ఎప్పుడైతే కనుక రవాణా టీము ఒకవైపు, అదిగో నాయన రామ్ ప్రసాద్ టీము మరొక వైపు, అదిగో రామ్ ప్రసాద్ ఒక కిక పెట్టుకుంటూ వస్తున్నాయన కబడ్డీ 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 అంట జరామ కబడ్డీ కబడ్డీ అంట జరామ కబడ్డీ కబడ్డీ అంట జరామ. అదిగో నాయన ఎప్పుడైతే కనుక నేను పనులను బిగబట్టేవో ఎర్రని గుడ్లకు నీళ్ళెచ్చుకొని ఆకాశం వైపు చూస్తూ అగో మరిగా కూత చేసుకుంటూ మొత్తం శ్వాస ఆపుకుంటూ 4 పాయింట్లు తెచ్చిండమ్మా జరామ 4 పాయింట్లు తెచ్చిండమ్మా జరామ 4 చిండమ్మా జరామ. అదిగో నాయన ఎప్పుడైతే కనుక మళ్ళీ రవణ మళ్ళీ వెళ్ళు ఆయన తక్కువ తినడా మన పటాస్ బిడ్డ రవణ మళ్ళీ పోయి అగో కబడ్డీ 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 అనుకుంటా ఇప్పుడు 8 పాయింట్లు తెచ్చిండు ఆయన. 8 పాయింట్లు తెచ్చిండమ్మా జరామ 8 పాయింట్లు తెచ్చిండమ్మా జరామ జింగి చెక్క జరామ జింగి చెక్క జరా జింగి చెక్క జరామ డండడమ డండ జరామ కబడ్డీ కబడ్డీ అంట జరామ కబడ్డీ కబడ్డీ అంట జరామ ఉద్యానవనములో అందగత్తెను నేను ఉద్యానవనములో అందగత్తెను నేను ఉద్యానవనములో స్పోర్ట్స్ అంటే చాలా సీరియస్ గా ఉంటాయి, కానీ సీరియస్నెస్ కాదు దాంట్లో కామెడీని కూడా నేను చూపిస్తాను అని మన ముందుకు రాబోతున్నాడు తుఫాన్ ఆర్పి. ఒలింపిక్స్ లో గేమ్స్ తెలుసు మనకు కొన్ని, దాంట్లో రన్నింగ్ రేస్ ఉంటది. నీకు ఒలింపిక్స్ తెలుసారా? మామూలుగా వార్మప్ చేస్తుంటారు. Come on, get up, come on. అదేంటి? Come on, pump it up, come on. Come on. Number 1, number 2, number 3. గో. ఆడా పిస్టల్ పేలుస్తాడు, ఆ మాత్రం జ్ఞానం లేదు నీక. Come on, RP. ఆడ బెలూన్ పేలింది. 1, 2, 3. ఏం వెళ్ళిపోతుంది. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Never just stop,
చూడని ఒక అద్భుతమైన గేమ్ కబడ్డీ. ఈ రోజు మా ఆర్పి ఆడబోతున్నాడు. కరా పటాస్ అంటే 4 పంచులు వేసేసి 4 సెగ్మెంట్లు వేసేసి శ్రీముఖుని టచ్ చేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? నిన్ను దీన్ని అందరినీ దత్త తీసేసుకున్నా. రండి. కబడ్డీ 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 ఇప్పుడు ఆడికి ఫుట్బాల్ లోపల కొట్టేసింది. చాలా అర్జెంట్ గా ఉంది ఆడికి. వాడు కోత మీద అంత ఎమోషన్ గా వెళ్తున్నాడు. చెప్పు. కబడ్డీ 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 ఆగదు ఏ నిమిషం ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే ఇప్పుడు ఆర్పి కబడ్డీ ఆడాడు కదా, మోషన్స్ కాదు, ఇప్పుడు గే కబడ్డీ ఆడుతుంటే ఎక్స్ప్రెషన్స్. కబడ్డీ కబడ్డీ అమ్మా ఎక్కడ కొట్టా? దౌడదిరిందబ్బా. పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతాడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతాడు. మా పటాస్కున్న ఏకైక తుఫాన్ ఆర్పి. మరి తుఫాన్ ఆర్పీకి ఒక బుడ్డోడు పుడితే ఆ బుడ్డోడు ఎలా ఉంటాడు, వాడి స్కూలింగ్ ఎలా ఉంటుంది అని మన ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నాడు. గెట్ అప్ సీను. నేల 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 నవ్వుతోంది నాల నట్టన్నాడి పొద్దు సూర్యుడులా. ఆర్పీలు అంటాడు దరిద్రుడు. వారం రోజుల నుంచి కాలేజీకి వెళ్ళట్లా. ఇంట్లోనే ఏం చేస్తున్నా అడిగే తెలియదు. ఇల్లు మొత్తం మెంటల్ హాస్పిటల్ అయిపోయింది మొత్తం ఇల్లంతా. అయితే ఇంట్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చొని ఏదో చేస్తున్నాడు. అలా అయ్యి వచ్చాడు, అయ్యో థామ్ అనుకుంటాడు. ఎందుకుటా ఏం చేస్తున్నారా? కాలేజీ పోనుగా. ఎందుకు వెళ్ళావు అన్నాడు. సెల్ ఫోన్ తీసాడు ఒకటి. ఐడియా ఇంటర్నెట్
దీంట్లో ప్రతిదీ చదవచ్చు కొట్టా మళ్ళీ ఎందుకు కొట్టా నీది ఎయిర్టెల్ కదా దరిద్రుడా, ఎయిర్టెల్ కదా అయ్యా అక్కడ చదువుతారు నువ్వు. ఎలాగైనా చదవాలి, ఎలాగైనా పాస్ అయిపోవాలని చెప్పి కాలేజ్కి వెళ్ళాడు. ఎగ్జామ్స్ ఆ రోజున, ఎగ్జామ్స్ రోజున స్లిప్స్ రాసుకెళ్ళాడు. స్లిప్స్ ఎలా రాస్తున్నాడు దరిద్రుడు చూద్దాం సార్. మళ్ళీ రాస్తున్నాడు, నెమ్మది స్లిప్కి వెళ్ళాడు. జీలకర్ర 1/2 కిలో, దరిద్ర నా కొడుకు ఆడు ఏం రాసిన ఆడికే తెలియదు. ఆ లై ఇచ్చాడు కిరాణా సామాన్ తీసుకురారని. అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్ చూసాడండి, చూసి కరెక్ట్ గా దగ్గరికి వస్తున్నప్పుడు ఆడు ఎక్స్ప్రెషన్ చూడు. సార్ ఏంటి సార్ ఎరా స్లిప్ పెట్టా అవును ఎరా ఎగ్జామ్ రాయమంటే డాన్సింగ్ ఆడుతున్నామంటారా అని చెప్పి ఇన్విజిలేటర్ మొత్తానికి డిబార్ చేసాడు, ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు ఫాదర్, వాళ్ళ ఫాదర్ చూసాడు. వాళ్ళ ఫాదర్ ఏం తెలుసా, కొంచెం ఏజ్ అయిపోయింది కదా. వచ్చాడు, ఎరా ఎగ్జామ్ రాసావా నాన్న? అది రాశాను నాన్న. ఎవరు రాశావు? జీలకర్ర బెల్లం. జీలకర్ర 100 గ్రాములు, బెల్లం కేజీ. హట్టాడు వేరే రూమ్ లో ఒక ఉరితాడు ఉంది, ఉరితాడు పాపం హట్టాడు, బాగా చిన్నపిల్లాడు కదా, బాగా హట్టాడు. ఉరితాడు తీసుకున్నాడు, కిటికీ ఓపెన్ చేశాడు, పక్కింటి అమ్మాయి టైం ఇచ్చింది దానికి వేసాడు ఆ తాడు. ఈ రోజు నువ్వు ఎగ్జామ్ రాస్తే కాలేజ్కి వెళ్ళి ముద్దిస్తానన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మంచిగా అమ్మాయి దగ్గరికి వచ్చింది, మర్చిపోయాడు ఏం చేయాలి. ఈ లోపల నాన్న వచ్చాడు, దగ్గరికి వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళి ఆ నాన్న లోపలికి వచ్చాడు. మంచిగా బీరో లోపల దాక్కుని వాళ్ళ నాన్న, అమ్మ అది బీరోలో నా షర్ట్ ఉంది కదా, షర్ట్ తీసుకురమ్మా అని చెప్తే, నువ్వు వద్దు నేను చేస్తానని చెప్పి డాడీ వెళ్ళాడు. ఈ లోపల మూసేస్తున్నాడు, ఊపిరి అట్లా. సైలెంట్ లో పెట్టే టైం లేదా, కొంచెం సౌండ్ వస్తుంది. నాన్న తలుపులు తీసాడు, షర్ట్ అనేది లోపల పెట్టాడు. షర్ట్ ఎక్కడుందమ్మా, ప్యాంటు జోబులు పెట్టాడు. వాళ్ళ నాన్న పడిపోయాడు పాపం. దొరికాడని చెప్పేసి కొట్టేసాడు, ఫుల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాల, దొంగతనం చేద్దాం అనుకున్నాడు. కరెక్ట్ గా ఆడి ఫేస్ సెట్ అయ్యే జాబ్ సెలెక్ట్ చేసుకున్నాడు జీవితంలో మొట్టమొదటి. వీడు వెళ్ళాడు మార్కెట్కి, వెళ్ళాడు సంతకి. సడన్ గా ఈ ఐ కాంటాక్ట్ అట్టింది, ఎవరు నడుస్తున్నారు ఈయన చూశారు. ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, కరెక్ట్ ఎత్తు పర్సన్ దొరికింది. చేపెట్టాడు, చేపెట్టగానే తప్పక్కన తిరగండి అన్నారా, ఎవరు అంటే నానే. సో ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? మా ఒక గే సెల్ ఫోన్ డెమోస్ ఎలా ఉంటది?
హాయ్ ఇది ఐఫోన్ ఎక్స్క్యూజ్ మీ ఇది ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఎవరు ఉన్నారా అంటే సెల్ ఫోన్ గురించి ఇక్కడ గే ఇట్స్ మీ మాత్రమే గే ఉంటారు. టాప్ సీన్ ఐ am looking at an iPhone which would No, we don't have iPhones. We have gay Laxi phones. ఫోన్ కావాలి దీంట్లో ఫీచర్స్ చెప్పండి నాకు. Okay, 32 gay gigabytes ఓకే and gay Gul app also there. Open చేయండి. No hard touching. No hard. No hard. దీని బ్యాటరీ తీసేస్తా. Please stop that. Okay. Come close. Come close. అది జోబులో పెడితే నేను లోపల రావాలి. You gay closed from here. అసలు చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు, మరి అలాంటి స్టూడెంట్స్ ఎలా ఉంటారో మన ముందుకు చెప్పడానికి రాబోతున్నాడు రాంబో రామ్ ప్రసాద్. లెట్స్ వెల్కమ్ మొన్న రీసెంట్ గా రోడ్డు మీద వెళ్తున్నాను, ఎవరో కనిపిస్తే సార్ నా వాచ్ పనిచేసి టైం ఎంత తెలుసుకుందామని, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎంత అయిందని అడిగా. 10,000 చెప్పాడండి. సరే అడిగింది వాచ్ రేట్ కదా సార్, టైం ఎంత అయిందని అంటే, టైమా అబ్బో చాలా అయింది. ఇది చెప్పట్టు ఇలా కాదు కానీ సార్, పోనీ చిన్న మూళ్ళు ఎక్కడ ఉందో పెద్ద మూళ్ళు ఎక్కడ ఉందో చెప్పండి చెప్పంటుంటే, ఆ రెండు కలిపి నా వాచ్లో ఉన్నాయి భయ అన్నాడు. మొన్న సీనుకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా, ఇంట్లో ఉన్నారా రా అన్నాడు. వాడి ఇంటికి వెళ్ళాను. ఇంటికి ఏంట్రా బావ సంగతులు అంటే, ఏరా సార్ రామప్రసాద్ మొన్న నా బర్త్డే రాలేదు లాస్ట్ వీక్ అంటే, బావా నీ బర్త్డే లాస్ట్ వీక్, సారీ నాకు తెలియలేదు. అవును ఎప్పుడురా డేట్ అంటే, March 4th అన్నాడు. అవునా ఏ ఇయర్ అని అడిగా, ప్రతి ఇయర్ అన్నాడు అంటాడు. క్లైమేట్ బాగుంది, వర్షం పడుతుంది, అరే వర్షంలో మందేస్తే అదిరిపోద్దురు అన్నాను. నిజంగా అన్నాడు, నిజంగా వర్షంలో మందేస్తే చాలా బాగుంటుంది అన్నాను. సరే వర్షం పడింది, ఇంట్లో వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు, 2 గ్లాసులు పెట్టాడు, షార్ట్ వేసాడు, మందేసాడు, కిటికీలు ఓపెన్ చేశాడండి. అలా కిటికీలో నుంచి 2 గ్లాసులు తీసుకెళ్ళి అలా వేసాడు. అదేంటంటే నువ్వు అన్నా కదా వర్షంలో మందేస్తే బాగుంటుంది, వర్షంలో వేసాడు. పోనీ బీరు తాగానంటే, ఓ చిల్లి బీరు చెప్పరా బావా నన్ను. వద్దురా నువ్వు తాగలే అన్నాడు. పర్లేదు ఎంత కూలింగ్ అని పర్లేదు, నాకు మంచి చిల్లి బీరు కావాలి తాగుతానంటే, వద్దురా తాగలే కూలింగ్ అంటే, నేను తాగుతాను రా చిల్లి బీరు అంటే బీరు పట్టుకొని ఇచ్చాడండి. చూస్తే లోపల బీరు లేదు, ఆల్రెడీ చిల్లి పెట్టి ఇచ్చాడండి బీరుకి. సో వీడితో ఏందని చెప్పి నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, అది టెన్షన్ పడుతుంది. రామప్రసాద్ ఏమైంది డార్లింగ్ చెప్పు రాదా అంటే, ఏ రామప్రసాద్ ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేస్తానంటే, అరే దేనికి అలా టెన్షన్ పడుతున్నావు అంటే, ఇంట్లో పెళ్లి చేసేస్తున్నారు అందుకే టెన్షన్. అరే దేనికి అలా టెన్షన్ పడుతున్నావు అంటే, నేను చచ్చిపోతాను. అరే దానికి పరిష్కారం అది కాదు, టెన్షన్ పడద్దు, ఎందుకు టెన్షన్ పడ్డాం, అలాగే నాకు ఇంట్లో ఎంగేజ్మెంట్ చేస్తాను నీకు చెప్పాను. ఇంట్లో ఎంగేజ్మెంట్ చేస్తారా మరి నాకు చెప్పలేదు, పెళ్లికి చెప్తాను ఊరుకున్నాను అన్నాడు. సరే ఇక్కడ నుంచి ఆ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చేసి కొత్త గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి లాంటి అమ్మాయి తగిలితే బాగుంది చెప్పి వేరే అమ్మాయిని ట్రై చేశాను. మా ప్రేమ ఎంతవరకు వచ్చిందంటే బా సూసైడ్ వరకు వెళ్ళిందిరా. సూసైడ్ వరకు అంటే నేను షూ కొనుక్కుని తనకు సైడ్ కొని ఇచ్చాను. నా బర్త్డే వచ్చింది, రేపు నా బర్త్డే కదా, దానికి ముందు రోజు కలిసాను. డార్లింగ్ రేపు నా బర్త్డే కదా అంటే, ఎస్ రామప్రసాద్ అంటే, మనకి ఇన్ని గిఫ్ట్లు కూడా ఇచ్చాను కదా, నాకు మంచి గిఫ్ట్ కొని ఇవ్వంటే, నువ్వు ఇచ్చే గిఫ్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉండిపోవాలి, అలాంటిది ఇవ్వాలి, నేను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలన్నాను. అంతేనండి, నా బర్త్డేకి నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది, ఇప్పటికీ నేను మర్చిపోలేదండి. ఏమిచ్చింది చెప్పరే, హ్యాండ్ ఇచ్చిందండి. ఈ లోపల ఆ ఫ్రెస్టేషన్ లో ఆర్పీ గడి ఫోన్ చేశాను. ఆర్పీ ఎక్కడో చెప్పరా నాకు చాలా చిరాకు ఉంది, మందు అవుదామంటే, సరే చాలా రోజులు కలిసాడు కదా, ఆడికి మందు ఇప్పించాను. ఆ డ్రైవ్ చేస్తున్నాడు, బాగా ముందు పోలీసులు ఉన్నారు, నేను డ్రైవ్ చేయలేదు కదా, ఇటుపక్క వచ్చి ఇటుపక్క వస్తాను చెప్పేసి వాడు అటుపక్క కూర్చొని నేను డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. సరే వెళ్తుంటే పోలీసులు వచ్చారు, ఆ పేరు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అదేంటి సార్ ఇద్దరిని అరెస్ట్ చేశారంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అండి. అదేంటి ఆ డ్రంక్ చేసి డ్రైవ్ చేశారు కదా, అందుకే అరెస్ట్ చేశారు.
ఏంట్రా బాబు ఇలాగ దెబ్బ మీద పడుతున్నాయి అని చెప్పేసి సీనియర్ మళ్ళీ ఫోన్ చేద్దాం వీడితో అవ్వదని చెప్పి సీనియర్కి ఫోన్ చేశా. సీనియర్ ఫోన్ చేస్తే సీనియర్ అప్పటికి ఒక రేప్ కేసు మెదాడు స్టేషన్ లో ఏరాలరా ఆడు చేసిన రేపుని ఎలా సర్ది చెప్పుకుంటున్నాడు. చేసింది రేపే దాన్ని కవర్ చేసుకుంటున్నాడు. ఏరా ఏంది మన ఎవరో మీ వీధిలో వెళ్తున్న అమ్మాయి చాలా బాగుంది అమ్మాయిని రేప్ చేసేవాడు ఏం చేసా? ఏం లేదు బా, ఆ అమ్మాయి ముగ్గేస్తుంది, ఆ ముగ్గేస్తే అట్టుపందిని పడేసింది, అటుపండు తీసి తొక్క పడేసింది ముగ్గేద్దాం అటు జరిగింది, తప్పక్కని కింద పడిపోయింది. దాని నుంచి వెళ్తున్నారు కదా, అసలే సేవకు దృక్పథం ఎక్కువ మనకి, అరని కాపాడదని చెప్పి వెళ్ళేవరకు ఆ తొక్క నేను నువ్వు దొక్కావు, అమ్మాయి మీద పడిన తర్వాత లెగండి అన్న ముందు నేను లెగుతానంటే ఆ అమ్మాయి లేగుతానంది. ఎలా తెలుసా, అమ్మాయి కింద నేను లేస్తారు ఆగండి అనేది లేదు, పాప మీరు లేకండి అని చెప్పి నేను ఇలా అయిపోయింది అంతే. దాని రేపు అంటారా? And now it's time for a gay extra fun round. లేట్ కమర్స్ ఎలా ఉంటారో చూపిస్తారా? అది క్లాస్ బోర్డు సారు నేను స్టూడెంట్ అండి. అరే లేట్ అయిపోయినా ఇప్పుడు దొబ్బేస్తాడే ఎలా కవర్ చేయాలి? సార్ నాకు చిన్న పని ఉంది సార్ బయటికి వస్తా. కూర్చో ఎవరైనా పర్మిషన్ అయితే పగిలిపోతాం ఒక్కడికి. ఇప్పుడు సార్ సీరియస్ గా అడుగుతారండి. క్లాస్ స్టార్ట్ అయిపోయింది సార్. మే కమిన్ సార్? మే ఆల్రెడీ వెళ్ళిపోయింది సార్. ఆగస్ట్ ఐఎమ్ కమింగ్ సార్. యా సెప్టెంబర్ కమింగ్. సారీ సార్ కొంచెం లేట్ అయింది. సారీ సార్ కొంచెం లేట్. లేట్ ఎందుకైంది? అంటే బయట కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది సార్. ఇంట్లో తొందరగా బయలుదేరచ్చు కదా. అంటే కొంచెం లేగడం లేట్ అయింది సార్. నేను రాత్రి తొందరగా పడుకోవచ్చు కదా. అంటే రాత్రి నా గర్ల్ ఫ్రెండ్ తో మాడుతున్నాను సార్. గర్ల్ ఫ్రెండ్స్ ఏంట్రా? గర్ల్ ఫ్రెండ్స్ చదువుకునే గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఏ వేరే పని లేదా? చదువు దాచి పెట్టరా మీరు? ఎవరా గర్ల్ ఫ్రెండ్ ఎవరు? ఎందుకు ఏడవుతుంది నీకు చదువుకోమంటే? ఏంటి సార్ నన్ను తిడతారు? మీ అమ్మాయి తిట్టచ్చు కదా. అమ్మాయి